ఆ వ్యవసాయంలో ఏ మొక్క నాటుకున్నావో ఆ మొక్క నాటే దగ్గర చుట్టుపక్కల కలుపు మొక్కలు ఉంటాయి. ఆ మొక్కలు తీసి బయటికి వేస్తే ఆ మొక్క వికసించి అది ఫలమిస్తుంది. అటువంటిది నీ పక్కన దుర్మార్గులు ఉంటారు, వాళ్ళకు తీసి పక్కకు వేసి నీ కర్మ నువ్వు చేసుకో. అప్పుడు నీలో నెగిటివ్ పోయి పాజిటివ్ వస్తుంది. అటువంటి వాళ్ళతో స్నేహం చేయకూడదు. ఒక వస్తువు నువ్వు కొన్నావు, సపోజ్ కనుకో, ఆ వస్తువు బాగోలేదంటాడు. సరే బాగోలేదు, నాకు ఆ వస్తువు కొనేసి ఇస్తావని తనకు నువ్వంటే నాకు సమయం దొరకదంటాడు. ఒక పని చేస్తావనుకో, ఆ పని బాగోలేదంటాడు. ఆ పని ఎలా చేయడమో నువ్వు చెప్పితే నేను చేస్తానంటే నాకు సమయం దొరకదంటాడు. సహాయము చేయాలనే మనస్సు గుణముంటే జాతి భేదాల్లో వడగడు. ఆకలి వేసేటప్పుడు రుచైన కూరలు కావాలని ఆ ఆకలి అడగదు. నిద్రేసినప్పుడు ఒక శోభ కావాలా, ఒక సన్మైకి మంచం కావాలని అడగదు. మట్టి బెడ్డల్లో కూడా ఆ నిద్ర పడుకుంటుంది. అటువంటిగా ఎవ్వరిని కూడా ఎవ్వరి మాట నువ్వు వినకూడదు. నీ నిదానమే నీకు ప్రధానము. ఎవరిని కూడా దిగజారిపోయి నీ సోమతి నువ్వు మర్చిపోకు. నీ స్థాయి నువ్వు కోల్పోతావు. అది గుర్తుంచుకొని ఆ పరమాత్ముడికి నువ్వు ప్రార్థించు. దైవానికి నమ్ము. నీ కుటుంబంకి నువ్వు సేవకుడుగా మారు. నీ తల్లిదండ్రులకి నీవు ఒక దేవుడిగా వాళ్ళకి సేవ చేయు, కర్మ చేయు. ప్రతిరోజు నిత్యము భగవంతుడికి దీప ఆరాధన చేయు, శరణఘోష చేయు. నీ మెడలో ఒక తులసిమాల ధరించుకో, నీ నుదటికి కుంకుమ ధరించుకో, సరైన వస్త్రాలు ధరించుకో. భగవంతుడికి నిత్యము ప్రార్థించు. నీకు కావలసిన ప్రతి ఫలము ఆ పరమాత్ముడు ఇస్తున్నాడని తెలుసుకో. నీకు నష్టం వచ్చింది వదిలిపెట్టి, నీకు లాభం వచ్చింది వదిలిపెట్టి. ఇది చూసేది, చేసేది, తినేది, అక్కడ జల్లేది ఇది కలగా భావించుకో. కలతో నీవు జీవితం గడుపుకో. చూసిందంతా కూడా ముచ్చట పడిపోకు. మూనాల ముచ్చట కోసము మూర్ఖుడు అయిపోకు. ధర్మముగా మాట్లాడు. ఎదుటి వారిని గౌరవించు. మంచి కోరితే మంచి జరుగుతుంది. నువ్వు అనుభవించకపోయినా నీ సంతానము అనుభవిస్తారు. చెడైనా మంచైనా ఒకటిగా భావించు. ధర్మకర్మాలు చేయు, దైవ కర్మాలు చేయు, దాన ధర్మము చేయు. పెద్దవాళ్ళకి గౌరవించు. నువ్వెవరవు నువ్వు తెలుసుకో. నీ ఆత్మలో ఏమో జరుగుతుంది అది గమనించు. నీ దైవానికి నువ్వు నమ్ము. నీ పితృదేవతలకి ప్రార్థించు. మంచి సంతానము గలవాడవు, సంపద గలవాడవు, జ్ఞానవంతుడవు, బుద్ధివంతుడవు, కోటీశ్వరుడవు, రిచ్చుగా, లగ్జరీగా పరమాత్ముడు ప్రార్థనతో నువ్వు తప్పకుండా భగవంతుడి దగ్గరికి చేరుకోగలవు. నీ ఆత్మలో పరమాత్ముడు ఉన్నాడని భావించుకో. చక్కనైన జీవితం దొరుకుతుంది. గాడ్ బ్లెస్ యూ. గాడ్ ఈజ్ వన్.